హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మేము స్టీల్ ఫ్యాక్టరీకి అనేది వచ్చేసాము. ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనేది సనత్ నగర్లో ఉంటుంది. సనత్ నగర్ డీమార్ట్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనేది. సనత్ నగర్ డీమార్ట్ పక్క సందులో నుంచి లోపలికి వస్తే ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. ఇంక ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడే కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకొని వచ్చాను. అంటే అదే మనకి యూజ్ అవ్వనివి, ఇంకా పాడైపోయినవి అనేవి, స్టీల్వి, ఇత్తడివి అవన్నీ తీసుకొని వచ్చాను. స్టీల్ ఫ్యాక్టరీ ఆపోజిట్లోనే పాతవి అనేవి మొత్తం తీసేసుకుంటారు. తీసుకొని మనకి తూకం అనేది వేసి మనకి కొంచెం బిల్ ఇస్తారు. ఆ బిల్ అనేది మనం స్టీల్ ఫ్యాక్టరీలో చూపిస్తే మనం తీసుకునే ఐటమ్స్లో అది మొత్తం కట్ అయిపోద్ది మనీ అనేది. ఇక్కడ మనం కళాయిలో తీసుకొని వచ్చేటప్పుడు ప్లాస్టిక్ అనేది రిమూవ్ చేసేసి మనకి తూకం అనేది వేస్తారు. ఇంకా మేము తీసుకొచ్చే ఐటమ్స్ అన్నింటినీ ఇచ్చేసి బిల్ అనేది తీసేసుకొని ఇంక స్టీల్ ఫ్యాక్టరీలోకి వచ్చేసాము. స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చి చూడగానే అదొక అద్భుతమైన ప్రపంచం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగుంటుందండి స్టీల్ ఫ్యాక్టరీ అనేది. ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. కాస్ట్ అలాగే ఉంటుంది, కానీ మనకి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక 12 years అవుతుంది. ఈ 12 years అదే మ్యారేజ్ అయిన కొత్తలో ఒక 1 month అనుకుంటా. 1 month అయినాక నేను హైదరాబాద్ వచ్చాను. నేను రాకముందే ఇంకా మా వారైతే ఇంట్లో ఉండే ఐటమ్స్ స్టీలు, ప్లాస్టిక్, ఇత్తడి, ఇంకా కంచు, దేవుడికి సరే మొత్తం అన్నీ కొనేసి నాకు ఇంట్లో నేను వచ్చేటప్పుడు రెడీగా ఉంచారు. ఎక్కడంటే మొత్తం అన్ని స్టీల్ ఫ్యాక్టరీలోనే. అంత బాగుంటుంది స్టీల్ ఫ్యాక్టరీ అనేది. అప్పటి నుంచి ఏది పాడైపోయిన కొన్ని పాడేవి, కానీ మిగతావన్నీ చాలా బాగున్నాయి. అందుకోసమే మేము ఎప్పుడైనా ఏమైనా కావాలి అని అంటే ఎక్కువ స్టీల్ ఫ్యాక్టరీలోకే వస్తాము. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటాయి. చూడండి చిన్న చిన్న బాక్సులు ఎంత క్యూట్గా ఉన్నాయో. మనకి చిన్న పిల్లలకి కర్రీ పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అదే అయిపోయినాక మేము ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో వెళ్తుంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం చిన్న డబ్బాల నుంచి పెద్ద డబ్బాల వరకు స్టీల్ డబ్బాలు మొత్తం దొరుకుతాయి. మనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే ఇక్కడ చాలా బల్క్గా ఇస్తారు. చాలా తక్కువగానే వస్తాయి హోల్సేల్ రేట్కని. ఇంకా ఇవి మనకి విగ్రహాలు, అది ఇత్తడి విగ్రహాలు చాలా బాగున్నాయండి. మనమైతే ఏం తీసుకోలేంలే, కానీ చూడడానికి ఓన్లీ నేత్రానందం పొందాను అనమాట. అందుకోసమని అనేసి అలా చూసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ కుందులు కూడా దేవుడు ఐటమ్స్ అయితే ఇవి ఉంటుంది, దొరకదని ఉండదు. ప్రతి ఐటమ్ అయితే ఇక్కడే దొరుకుతుంది, బాగుంటాయి కూడా. ఈ కుందులు అయితే నేనైతే ఓ త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను. అంత బాగుంటాయి. అంటే ఇప్పుడు కాదు, ముందు అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా తీసేసుకొని ఉంచుకుంటాను నేనైతే. ఇప్పుడు కూడా చూస్తున్నారు మా వారు, వద్దని చెప్పేశాను. ఎందుకంటే ఎందుకు ఇంట్లో ఉండేవి మనం యూజ్ చేయం కదా. ఇవి చూడండి విఘ్నేశ్వరుడివి, ఇంకా అన్ని విగ్రహాలు, కృష్ణయ్య విగ్రహాలు, ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. చూడడానికి ఎంతో బాగున్నాయి. ఇది మొత్తం కాపర్ సెక్షన్. ఇది ఇక్కడ బిందె కూడా మేము తీసుకున్నాము, చాలా బాగుంది. ఇప్పుడు కూడా బిందె అనేది. ఇవి జర్మన్ సిల్వరీ, సేమ్ మనకి వెండిలాగే ఉంటుంది, కానీ వెండి కాదు అంతే. ఇక్కడ నేను అది అమ్మవారి ఇది చూస్తున్నాను, ప్రతిమ అనేది. ఇప్పుడు అవసరం లేదు కదా అని అనేసి మళ్ళీ పెట్టేసినాక ఇక్కడ మనకి పీటలు ఉంటాయి కదా, దేవుడు పెట్టుకునే పీటలు. ఈ పీటలను చూడడానికి అనేసి వచ్చాము. చాలా బాగున్నాయి ఈ పీటలు కూడా. చిన్నదంది, పెద్దది ఎప్పుడైనా తీసుకోవాలి, ఈసారి అయితే తీసుకోలేదు. ఇవి మనకి ద్వారాలకు పెడతాం కదా, గుమ్మానికి హ్యాంగింగ్స్ అనేవి, తోరణాలు అంటాం కదా, తోరణాలు చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ మనకు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా, అది కూడా దొరుకుతుందండి. ఇంకా అది కూడా చూడవసరం లేదు. ఇంకా మేము 3rd ఫ్లోర్లోకి వెళ్ళిపోయి 3rd ఫ్లోర్లో ఇంక ఇక్కడ కుక్కర్స్, కళాయిలు, ఇంకా దోశ ప్యాన్ను, మిక్సీలు అన్నీ ఇంక ఇక్కడనే దొరుకుతాయి. సమస్తం ఇంక ఇక్కడనే ఉంటాయి. చూడండి మన పెద్ద బిర్యానీ ఇవి ఉంటాయి కదా, బిర్యానీ బౌల్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. మేము ఈ జ్యూసర్ కోసమని వచ్చాము, కానీ మా వారికి జ్యూసర్ అనేది నచ్చలేదు, అందుకోసమని తీసుకోలేదు. ఇంకా మేము పక్క బిల్డింగ్ నుంచి, అదే మేము ఉండే బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లోకి మధ్యలో నుంచి వే ఉంటుంది. ఆ వే నుంచి మేము పక్క బిల్డింగ్ అనేది వెళ్ళిపోయాము. ఈ బిల్డింగ్లో మొత్తం మనకి పింగాణి ప్లేట్స్, పింగాణి కప్స్ అన్నీ ఉంటాయి. ఇంకేం నేను తీసుకోలేదని కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేటప్పటికి వాల్ చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. ఇంక మేము
ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. మేము గాల టబ్ అనేది వాడతాం ఇల్లు ఒత్తుకునేది. ఆ టబ్బు బాగానే ఉంది కానీ స్టిక్ అనేది ఇరిగిపోయింది. అందుకోసమని స్టిక్ అనేది ఇక్కడ విడిగా దొరుకుతుంది, అది తీసుకుందాం అనేసి ఇంక ఇక్కడికి అనేది వచ్చాము. ఇక్కడైతే స్టిక్స్ కూడా చాలా బాగుంటాయి, మనకి చాలా రోజు మన్నిక అనేది వస్తుంది. చూడండి ఇక్కడ నేనది నా గాల స్టిక్స్ అనేది తీసుకుంటున్నాను. స్టిక్స్ ఇంక మాపు అనేది ఇంకా తీసేసుకొని ఇంక మేము బిల్ అంతా అయిపోయినాక ఇంటికి అనేది బయలుదేరిపోయాము. మీకు దగ్గరలో ఉన్నట్లయితే దీన్ని విజిట్ చేయండి. స్టీల్ ఫ్యాక్టరీ అనేది చాలా బాగుంటుంది. సరేనండి అందరూ